ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం చదువుతాం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. మరి గొప్ప వాగ్దానంలోనికి మనం వచ్చినాం. మనం చేస్తున్నటువంటి లోకపరమైనటువంటి భూయిష్టమైనటువంటి లోకములో మనం నాశనమును కోరుకునే రీతిగా మన అతిక్రమములు ఉన్నాయి, మన పాపములు ఉన్నాయి. వీటన్నిటి నుండి కూడా మనము విడుదల పొందవలసిన అవసరం ఉంది. వీటిని విడిపించగలిగిన వారు దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మరి మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనమే మర్చిపోతున్నాం. మరి ఈ దినము నుండి అయినా సరే మనము మన అతిక్రమములను విడిచి, మన పాపములను విడిచి, మన నాశనకరమైన దుష్ట క్రియలను విడిచి ప్రభువును చేరుకున్న ఎడల, ప్రభువులో జీవించిన ఎడల, ప్రభువునే నమ్ముకున్న ఎడల, వాటన్నిటి నుండి కూడా అతిక్రమం నుండి ప్రభువులు వారు మాత్రమే విడిపిస్తారు. మరి అలా మనం విడుదల పొందాలి అనుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆలోచించినట్లయితే అందరూ తల్ల వంచుకొని ఈ ప్రార్థనలు ఏకీపించాలని ప్రభువు నామములో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతనమైన దినమున నూతనమైన వాగ్దానము చేత నడిపించడానికే మమ్ములను సజీవ లేఖలో ఉంచావు. అట్టి సజీవ లేఖలో ఉన్నటువంటి మేము ఇదిగోనైనా మా అతిక్రమములన్నిటిని కూడా విడిచిపెట్టి మీలో బ్రతకడానికి మీరు కృప చూపండి. మా అతిక్రమముల నుండి మాకు విడుదలను దయచేయమని, మీ యందు మాత్రమే మేము జీవించడానికి కృపా కనికరములు చూపమని, అట్టి ప్రేమతో మమ్మల్ని ఆదరించమని బ్రతిమలు అడుకుంటూ, ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.